పీసీఓఎస్ అనగానే అమ్మో పిల్లలు పుట్టరేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు కదా. సో యాక్చువల్ రియాలిటీ ఏంటండి? పీసీఓ ఉండడం ద్వారా ఖచ్చితంగా పిల్లలు పుట్టరు అనేది లేదు. పీసీఓ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందేమో అనే టాపిక్ వస్తుంది. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? యాజ్ పర్ మనం స్టాటిస్టిక్స్ వైజ్ వెళ్తే మాత్రం 30% ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్, 30% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్. రిలాక్స్గా ఉంటే ఆటోమేటికలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? రిలాక్స్గా ఉండడం ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ ఏ డౌట్ ఉన్నా మనం సోషల్ మీడియా పైన, ఇంటర్నెట్ పైన మనం ఎక్కువ డిపెండ్ అయి ఉంటున్నాం. సో దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేమైనా కన్ఫ్యూజ్ చేస్తోందంటారా కపుల్స్ని? డెఫినెట్లీ అండి. ఎనీథింగ్స్ రిలేటెడ్ టు హెల్త్ మనం ఏది వెతికినా హలో, నేను ప్రముఖ. ఫర్టిలిటీ ఇప్పుడు ఈ విషయం సమాజంలో ఎంత హాట్ టాపిక్కో మనందరికీ తెలిసిందే. ఇటు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న కపుల్ని అటు సమాజం నుండి ఇటు ఫ్యామిలీ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయో మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు ఎమోషనల్లీ చాలా డౌన్ అవుతూ వస్తారు. ఇటు డాక్టర్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అలాగే ఇమోషనల్లీ ఎలాంటి సపోర్ట్ ఇస్తారో మనం డాక్టర్ అడిగి తెలుసుకుందాం. 49 సెంటర్ నుండి డాక్టర్ బిజీ గారు మన ముందున్నారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. హలో డాక్టర్. హలో ప్రముఖ, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ ప్రముఖ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, చాలా బాగున్నాను. అండ్ మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యా, సో ఈరోజు నేను అడిగిన చెప్పిన ఇంట్రొడక్షన్లోనే నా క్వశ్చన్ ఉంది. సో దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఫర్టిలిటీ అనే ఇష్యూ, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్కి మీరు అన్నట్టు సింగిల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇట్ షుడ్ బి అ బ్రాడ్ స్పెక్ట్రమ్. అయితే డాక్టర్ చేసే ట్రీట్మెంట్తో సహా ఈవెన్ వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి. సో ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది కాబట్టి హెల్త్ పరంగా ఆల్రెడీ వాళ్ళకు ఒక సఫరింగ్ అనేది ఉంటుంది. అదర్ దెన్ దాట్ వెనెవర్ దే గో ఫర్ ఎ ట్రీట్మెంట్, ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఇమోషనల్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో సోషల్ స్ట్రెస్, ఈ స్టిగ్మాని కొంచెం తగ్గించాలి. వాళ్ళని ఊరికే క్వశ్చన్స్ అడగడము, ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి కొంచెం తక్కువ చేసి వాళ్ళకి ఆ సపోర్ట్ అందిస్తూ ఉంటే అలాంగ్ విత్ ట్రీట్మెంట్ ఇది వర్క్ అయితే, ఆ స్ట్రెస్ కూడా వాళ్ళు తగ్గగలిగితే ప్రెగ్నెన్సీ అనేది అవుట్కమ్ అనేది కొంచెం తొందరగా ఫ్రీగా వస్తుంది. ఓకే, సో ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? మెంటల్ స్ట్రెస్ డైరెక్ట్లీ అయితే ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయదు, బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, సో అలాంగ్ విత్ ట్రీట్మెంట్ ఆ స్ట్రెస్ని కూడా తగ్గియగలితేనే ఫర్టిలిటీ ఇష్యూ అనేది కొంచెం సాల్వ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు పడుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్, అంటే ఎగ్ విడుదలలో ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏర్పడుతూ ఉంటుంది. సో టు సమ్ ఎక్స్టెంట్ ఆ స్ట్రెస్ హార్మోన్ని తగ్గియగలితే, ఈ మెంటల్ యాగనీని కొంచెం తగ్గియగలితే వాళ్ళకి ఈ వైపున మనం చేసే ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ అనేది కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు ఉంది. ఓకే, సో కొంచెం బ్రేక్ తీసుకున్నారు పెళ్లి కాగానే ఒక 3-4 ఇయర్స్ అంటే అది న్యాచురల్ వేలో అయి ఉండొచ్చు, లేదా ఫర్టిలిటీ ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు. సో మన చుట్టుపక్కలమైనా, మనమైనా, ఫ్యామిలీ అయినా ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళ నుంచి అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు? కంపారేటివ్ క్వశ్చన్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. బికాస్ ఆల్వేస్ ఎట్లా అంటే పక్కన అమ్మాయి తొందరగా అయింది, మీ అక్క తొందరగా అయింది, మీ చెల్లి తొందరగా అయింది, నీకెందుకు అవ్వట్లే అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్ ఈ క్వశ్చన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపారేటివ్ క్వశ్చన్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ టైం. కొందరికి తొందర అవ్వచ్చు, కొందరికి లేట్ అవ్వచ్చు, కొందరికి ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో ఈచ్ పర్సన్కి వాళ్ళకి కావాల్సిన టైం కానీ ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి వదిలేస్తే బెటర్. బట్ యాజ్ అ కపుల్ అయితే వాళ్ళు కలిసి ఉండాలి. ఈ క్వశ్చన్ అనేది సమాజం నుంచి వాళ్ళు ఫేస్ చేయొచ్చు, కానీ హస్బెండ్ నుంచి ఫేస్ చేయకూడదు. హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే ఏదైనా ఫేస్ చేయొచ్చండి. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ తోటి అంటే ఎమోషనల్లీ చాలా ఇదైపోయి వాళ్ళు డాక్టర్ ఈ రీజన్స్ అంటున్నారు, పక్కన వాళ్ళు ఇలా అంటున్నారు, మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. అంటే హెల్త్ ఇష్యూతో పాటు కొంచెం పర్సనల్గా కూడా ఓపెన్ అవుతారు డాక్టర్ దగ్గర. సో మీ సైడ్ నుంచి ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి మోరల్ సపోర్ట్స్? See, whenever you treat a patient, usually మేము ప్రాబ్లంతో సహా ఇవన్నీ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్లో.
సో వాళ్ళు వచ్చి ప్రాబ్లం డిస్కషన్ చేయడంతో పాటు మా అత్త వాళ్ళు ఇట్లా అంటున్నారు, మా అమ్మ వాళ్ళు ఇట్లా అంటున్నారు అనేది చాలాసార్లు ఓపెన్ అవుతారు. సో వీ ఆల్సో ప్రొవైడ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అండి. సో వాళ్ళకి నమ్మకం ఇవ్వడము, స్ట్రెస్ కొంచెం తగ్గియడానికి ఏమేం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మీకు నచ్చింది చేయండి. ఒకవేళ మీకు గుడికి వెళ్తే స్ట్రెస్ తగ్గుతుందంటే గో టు టెంపుల్, గో టు చర్చ్, వాట్ ఎవర్ హెల్ప్స్ యూ టు రిలీవ్ స్ట్రెస్, అది మీరు చేస్తూ ఉండండి. ఈ ధరణ వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ హ్యాస్ టు గో ఆన్, దట్ విల్ గో ఆన్. కాకపోతే స్ట్రెస్తో సహా యూ డోంట్ గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్ అనేది మేము చెప్తూ ఉంటామండి. ఓకే, యా, అంటే మనకు ఫర్టిలిటీ ఇష్యూ అంటే కపుల్లో అటు అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందేమో అనే టాపిక్ వస్తుంటుంది. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు యాజ్ పర్ గ్రాఫ్ చూసుకోవాలంటే పేషెంట్స్లో కామన్ కాజ్ అనేది ఎక్కువ, అంటే ఇద్దరు ఫ్యాక్టర్స్ కలిసి ఉన్న పేషెంట్స్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో యాజ్ పర్ మనం స్టాటిస్టిక్స్ వైజ్ వెళ్తే మాత్రం 30% ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్, 30% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్, 30% ఇట్ ఈస్ కంబైన్డ్, అండ్ 10% టైమ్స్ మనకు ఎవరిలో ప్రాబ్లం ఉందో తెలియదు, ఇద్దరిలో ప్రాబ్లం కనిపించదు, బట్ దే విల్ బీ హ్యావింగ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో దిస్ ఈజ్ అ స్టాటిస్టికల్ ప్రాబ్లం. సో ఇద్దరు కలిసి వస్తే ఇట్ విల్ బీ వెరీ నైస్ టు ట్రీట్ దెమ్. వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ ప్రాబ్లం పరంగా ట్రీట్మెంట్ ఇస్తే మనకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, అంటే జనరల్గా మనకు మెన్లో కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళని టెస్ట్ చేస్తున్న టైంలో చేయించుకోండి అన్నప్పుడు ఏమైనా హెసిటేషన్ చూపిస్తారా? అంటే లైక్ ఫ్యామిలీకి తెలుస్తుందేమో అని ఆ రకంగానైనా, లేదంటే ఒకటి ఉంటుంది కదా మనకి మెన్ అనేసరికి, సో అలా ఏమైనా హెసిటేట్ అయిన పర్సన్స్ ఉన్నారా మీరు చూసిన పేషెంట్స్లో? డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్లీ ఫీమేల్ అలోన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఫస్ట్ ఓన్లీ ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ వచ్చి ఫస్ట్ నన్ను ఎవాల్యుయేట్ చేయండి. ఈవెన్ ఫీమేల్స్ యాక్సెప్ట్ చేసేస్తారు అది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఫీమేల్ వచ్చి చెప్తుంది నన్ను ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయండి, కాకపోతే మా హస్బెండ్ని అప్పుడు రమ్మంట అంటది. లేకపోతే అత్త కోడలు వస్తారు, అత్త వచ్చి మా వానికి ఏం లేదు ఫస్ట్ తన్ని ఎవాల్యుయేట్ చేయండి అని చెప్తారు. సో ఈవెన్ హస్బెండ్ వచ్చినప్పుడు మీరు కూడా సెమెన్ అనాలిసిస్కి సెమెన్ ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు కూడా కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. ఓకే అంటారు, బయటికి వెళ్ళాక ఇవ్వరు, తర్వాత సిస్టర్ వచ్చి ఇవ్వలేదని చెప్తూ ఉంటుంది. సో వై దాట్ అంటే వైఫ్ వచ్చి మళ్ళీ చెప్తుంది, ఇదే రీజన్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ నేను చేసుకుంటా ఒక నెల, కాకపోతే అప్పుడు చూద్దాం అనేది ఉంటుంది. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఒక 10-20% అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది, అది ఇంకాస్త పెరిగితే బాగుంటుంది. ఓకే, సో మీరు ఇందాక అన్నారు అత్తగారు వచ్చి కోడల్ని తీసుకొని వస్తారు, అక్కడ ఆ అమ్మాయిది ఇష్యూ లేకపోయినా లైక్ వాళ్ళు రెడీగా ఉండరు మా అబ్బాయిలో ఇష్యూ ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది జనాలు చూస్తుంటారు కాబట్టి మీరేం చెప్తారు అలాంటి ఫ్యామిలీస్, అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి? మోస్ట్ ఆఫ్ ద టైం మేల్స్ అనేది సెమెన్ అనాలిసిస్ని మగతనంతో పోల్చుకుంటూ ఉంటారు. సో మ్యాన్లీహుడ్ని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో దట్ ఈస్ వై దే డోంట్ బీ రెడీ టు గివ్ సెమెన్ అనాలిసిస్. మళ్ళీ తక్కువ వస్తే ఏంటి అనే భయం అనేది వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ టెస్ట్ ఎట్లా ఏదో పెద్ద టెస్ట్ అంటున్నారు, ఇప్పుడు ఇస్తే ఐ డోంట్ వాంట్ ఇట్ అనేది ఉంటుంది. సో సోషల్ స్టిగ్మా ఉంటుంది, ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో ఐ వుడ్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్ మీద యాక్చువల్లీ మీ ప్రాబ్లం ఏంటి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాట్ యూ వాంట్, సొల్యూషన్ ఇస్ ప్రెగ్నెన్సీ రావాలి, దానికి ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ భయాలన్నీ పక్కకు పెట్టి సెమెన్ అనాలిసిస్ ఇస్తే బెటర్. అండ్ బయట ఉన్న ఆడవాళ్ళకి కానీ అమ్మలు కానీ అత్తలకి కానీ అందరికీ చెప్పదగిందైతే ఇదేనండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరు కలిసి ఉన్న ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవుతుంది. 2-3 ట్యాబ్లెట్ వాడడంలో అయితే తప్పేం లేదు, ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు. దాని పరంగా ముందుకెళ్తే మీ డ్రీమ్ కూడా ఏందండి, ఒక చిన్న పాపనో బాబునో చూసుకోవాలనేది అత్త అన్న అమ్మ కన్నా వాళ్ళకు కూడా డ్రీమ్ అదే, దానికోసం ఇంత దూరం వస్తున్నారు. అట్లాంటప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే రిజల్ట్స్ విల్ బి గుడ్. ఓకే, సో మనకేంటంటే ఫీమేల్కి ఇష్యూ ఉంటే మినిమం ఒక అవేర్నెస్ ఉంది, ఓకే ఈ రీజన్ వల్ల ఏమైనా అయ్యి ఉండొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ అని అట్లీస్ట్ చేసుకోవాలి. కానీ మేల్ రిలేటెడ్ ఫర్టిలిటీలో అసలు ఎవరికి దాని గురించి ఒక అవగాహన లేదు. సో దాని గురించి మీరు మాట్లాడతారు? మేల్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ తెలుసుకోవడానికి దస్ అ సింపుల్ టెస్ట్ అండి, సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్. దాంట్లో యూ హ్యావ్ టు జస్ట్ కలెక్ట్ యువర్ సెమెన్ అండ్ గివ్ ఇట్ టు ద ఆండ్రో టెక్నీషియన్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్. వాళ్ళు చూసేది 4 ఫ్యాక్టర్స్.
ఒకటి వాల్యూమ్ ఎంత వచ్చింది, కణాలు అందులో ఎంత కౌంట్ ఉంది, ఆ ఉన్న కణాల్లో కదలికలు మంచిగా ఉన్నాయా లేదా, ఆ కణాలు మార్ఫలాజికలీ చూడడానికి నార్మల్ తల తోక ఉన్నట్టు ఉందా లేదా, ఈ 4 చూసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ ఉందా లేదా, కదలికలు తక్కువ ఉందా, నంబర్ తక్కువ ఉందా, ఇవన్నీ తెలిసిపోతుంది. బేసిక్ ఒక్క టెస్ట్ చేయడం వల్ల మగవాళ్ళలో ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు 90% వరకు తెలిసిపోతుందండి. రిమైనింగ్ హార్మోన్ టెస్ట్ లేకపోతే స్కానింగ్ ఇవన్నీ ఎప్పుడు ఇందులో ఏమైనా అబ్నార్మల్ వచ్చింది, ఐ వాంట్ టు నో సంథింగ్ ఎల్స్ అంటే అప్పుడు మిగతా టెస్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. సో మోస్ట్లీ సెమెన్ అనాలిసిస్ ఒక్కటే చేసుకుంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో అది చేయడంలో తప్పు లేదు అండ్ చేయించుకుంటేనే మంచిది. సో ప్రెగ్నెన్సీ డిలే అయితే జనరల్గా కపుల్ ఎలా ఫీల్ అవుతారు? ప్రెగ్నెన్సీ డిలే అయినప్పుడు పేషెంట్ ఒక కపుల్ ఇద్దరు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా హోప్స్తో అలాగే భయంతో వస్తూ ఉంటారు. అసలు మేము కలిసి ఉన్నాము, ఇప్పటికీ 2-3 years అయింది, ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ. సో ఒక గిల్ట్ ఫీలింగ్తో, ఒక ఎమోషనల్ విత్డ్రావల్తో దగ్గరకు వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకు హోప్ అందియగలగడం, కారణాలు ఏంటి అని చెప్పగలగడం, ఇవన్నీ మనం చేయగలిగింది. ఓకే, జనరల్గా ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా మనం సోషల్ మీడియా పైన, ఇంటర్నెట్ పైన మనం ఎక్కువ డిపెండ్ అయి ఉంటున్నాం. సో దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేమైనా కన్ఫ్యూజ్ చేస్తోందంటారా కపుల్స్ని? డెఫినెట్లీ అండి. ఎనీథింగ్స్ రిలేటెడ్ టు హెల్త్ మనం ఏది వెతికినా ఒక సైట్లో ఒకలాగా చెప్తుంది, ఒక రీల్లో ఒకలాగా చెప్తుంది, ఇంకొక వీడియోలో ఇంకోలాగా చెప్తుంది. సో ఆన్ ద హోల్ అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడం కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రాబ్లం తెలుసుకున్నా ఎవ్రీ టైమ్ ఒక్కొక్కసారి మనం స్క్రోల్ చేస్తుంటే వేరే వేరే కారణాలు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కారణం చిన్నదా పెద్దదా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. అలాగే ముందుకు వెళ్ళాలన్నా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడిపోతారు. దీనికన్నా 1-to-1 ఒకసారి మీట్ అయితే బెటర్. అండ్ ప్రోటోకాల్స్ ఆర్ ఆల్ టైలర్ మేడ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఏది అవసరం లేదు అనేది ఒక డాక్టర్తో డైరెక్ట్ మాట్లాడితేనే మీకు తెలుస్తుంది. సో డైరెక్ట్ స్క్రోలింగ్ చేసి ఒక డిడక్షన్కి కానీ దేనికి రావకూడదు. ఓకే, జనరల్గా ఈ PCOS, థైరాయిడ్ ఈ రెండిటి గురించి ఒక రకమైన భయం క్రియేట్ చేసి పెట్టారు జనాల్లో. అది సోషల్ మీడియా నుంచా, లేదంటే ఇంటర్నెట్ నుండా, లేదంటే బయట PCOS అనగానే అమ్మో పిల్లలు పుట్టారేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు కదా. థైరాయిడ్ అంటే లావ్ అయిపోతారు పిల్లలు. సో యాక్చువల్ రియాలిటీ ఏంటండి? థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒకవేళ వెల్ కంట్రోల్డ్ ఉన్నది, చాలా రోజులు మెడిసిన్ వాడకుండా అట్లా అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, హైపోగానీ హైపర్ థైరాయిడిజం లేదు, ఇట్ ఈస్ వెల్ కంట్రోల్డ్, మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా వాడుతున్నారు అనుకోండి, థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ఉండాలని లేదు. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇస్ ట్రీటబుల్, అదొకటైతే చెప్పగలుగుతాను. PCOని ఈ మధ్య మళ్ళీ PMOS అనేది రీనేమ్ చేశారు. సో PCO ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఓవరీ, దాన్ని ఇప్పుడు పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ డిజార్డర్ ఈ పేరు అనేది దానికి ఇవ్వబడింది. బికాస్ PCO ఉన్న వాళ్ళు ఓవరీస్ని కాకుండా ఒబిసిటీ, లావ్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, డయాబెటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉండడము, దాంతోపాటు ఓవరీలో బుడగలు ఎక్కువ కనిపించడం అనేది కనిపిస్తుంది. సో PCO ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్టిలిటీ ఉంటుందా అని మీరు అడిగారు. PCO ఉన్న వాళ్ళు మల్టిపుల్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. అంటే కొందరికి ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా కనిపిస్తుంది, కొందరికి ఇన్ఫర్టిలిటీ ఉండడం వల్ల అరే మీకు PCO ఉంది అనేది బయటపడుతుంది, కొందరికి ఏ ప్రాబ్లం ఉండదు, దే వుడ్ హ్యావ్ కన్సీవ్డ్ వన్స్ ట్వైస్ అండ్ తర్వాత ఏదో ఇర్రెగ్యులర్ అయింది లేట్ 30sలో, అప్పుడు వెళ్ళి చూయించుకుంటే అవును మీకు PCO ఉండింది అని చెప్తూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, కొందరికి యాక్నే ఎక్కువ ఉంటుంది. సో ఆన్ ద హోల్ ఏం ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో PCO ఉండడం ద్వారా ఖచ్చితంగా పిల్లలు పుట్టరు అనేది లేదు. సో PCO ఉంటే మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా, PCO ఉన్నా సరే మీకు అండం పెరుగుతుందా, విడుదల అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ కొందరు PCO ఉన్న వాళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం కానీ, తొందరగా కన్సీవ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకే, రిలాక్స్గా ఉంటే ఆటోమేటికలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది నేను స్టార్టింగ్లో అదే చెప్పాను. రిలాక్స్గా ఉండడం ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ ఓన్లీ రిలాక్సేషన్ అనేది ప్రెగ్నెన్సీకి దారి తీయదు. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అంటే ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు రిలాక్సేషన్ దట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఓన్లీ రిలాక్స్ అయి కూర్చుంటే మాత్రం ప్రెగ్నెన్సీ రాదు. బికాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ అండర్లయింగ్ కాజ్ అనుకోండి, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అవ్వట్లేదు కదా. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు IVF అంటే చాలా మంది భయపడుతున్నారు. అది పెయిన్ఫుల్లా,
బేబీ సేఫ్ వస్తారా ఏంటి అనేది రకరకాలమైన మిత్స్ ఉన్నాయి. సో యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి? సో ఐవీఎఫ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఐవీఎఫ్ అనేది లాస్ట్ ప్రాసెసా, ఇక నాకు పిల్లలు పుట్టరా అందుకే మీరు ఐవీఎఫ్ చేస్తున్నారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సొసైటీలో చాలా అదే జరుగుతుంది. ఐవీఎఫ్లో సైన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తామంటే మీకు హెల్ప్ ఇంకొంచెం అవసరం, ఐయుఐ చేసుకున్నారు, ట్యాబ్లెట్స్ వాడారు, లేదా కాజ్ ఏం కనిపించట్లేదు, అట్లాంటప్పుడు మేబీ దిస్ విల్ బీ బెటర్ అన్నప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తాము. అండ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కూడా చాలా బెటర్ ఉంది. ఐవీఎఫ్లో ఏం చేస్తాము, మీ బాడీలో ఉన్న ఎగ్నే, ఆ నెల వచ్చిన ఎగ్స్నే బయటికి తీసి స్పర్మ్తో కలిపి ఏర్పడిన బేబీని మీ గర్భసంచిలో పెడతాము. ఏర్పడే బేబీని గర్భసంచిలో పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక్కసారి బేబీ అతుక్కున్నది అనుకోండి, ఇంచుమించు నార్మల్ ప్రెగ్నెన్సీ కిందకే లెక్క. ఓకే. అండ్ ఐవీఎఫ్ బేబీస్ హెల్దీగా పుట్టరు అనేది యాజ్ ఎ సెడ్ ఇట్ ఈస్ అ మిత్. సో ఐవీఎఫ్ బేబీస్ ఆర్ ఆల్వేస్ హెల్దీ. ఓకే. హెల్దీగా పుట్టరు అనేది తప్పు. బట్ యూజువలీ ఐవీఎఫ్ ఎవరిలో చేస్తాము, బాగా ఏజ్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తాము. సో బేబీ బయట ఏర్పడిన బేబీ పెరిగేది మదర్ యూట్రస్లో, మదర్ ఏజ్ ఉన్నది. సో యూట్రస్ అదే ఎన్విరాన్మెంట్లో బేబీ పెరుగుతుంది. అందుకని దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్, కొందరికి ముందే నొప్పులు రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఐవీఎఫ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఏజ్. ఓకే. ఇంకో మిత్ ఏంటిది, ఎగ్స్ అన్ని తీస్తున్నా అంటున్నారు కదా, నా ఎగ్స్ అన్నీ అయిపోతాయా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ 1 బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ వస్తూ ఉంటుంది. ఆ ఒక్క బ్యాచ్నే మనం కాపాడుతున్నాం. బేసికలీ అన్ని బ్యాచెస్ ఆఫ్ ఎగ్స్ వచ్చినా అందులో ఒక్కటి పెరుగుతుంది, మిగతాది ఆటోమేటిక్ బాడీ చంపేస్తుంది దాన్ని. అపోటాసిస్ అని చెప్తూ ఉంటారు. చంపేసి ఒకే ఎగ్నే న్యాచురల్గా కాపాడుకుంటుంది. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నాం, న్యాచురల్గా ఏది చంపబోతున్నాయో ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా చావకండి, నేను మిమ్మల్ని బతికిస్తాను, ఫుడ్ నేనే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ని కూడా కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఎగ్స్ ఎప్పటికీ మీకు ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయడం వల్ల ఎగ్స్ చనిపోవడం అనేది జరగదు. ఇంకొకటి ఐవీఎఫ్ ఇస్ గ్యారంటీ అనేది ఇంకొక మిత్. సో ఐవీఎఫ్ అనేది గ్యారంటీ ప్రొసీజర్ కాదు. ఎగ్స్ అనేది మీ బాడీలో తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, ఆ ఎగ్స్ని మనం రీప్లేస్ చేయలేం. మీ ఏజ్ పెరుగుతూ ఉన్నది, సో ఆ ఏజ్ని మనం చేంజ్ చేయలేం. మీరు 35-40 ఉన్నారు, మీ ఎగ్స్ కూడా 35-40 ఇయర్స్ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఐ కెనాట్ గో అండ్ చేంజ్. ఇప్పుడు ఎగ్ని 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్కి అయితే నేను తీసుకురాలేను. 40 ఇయర్స్లో మీకు ఉన్న ఎగ్స్నే మనం బయటికి తీస్తాం. సో గ్యారంటీ అనే ప్రాసెస్ కూడా అది కూడా ఒక మిత్తే. ఓకే. అండ్ ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అండి, ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి మినిమల్ చేంజెస్ లైక్ మీకు బ్లోటింగ్ కానీ లేకపోతే మూడ్ ఫ్లక్చుయేషన్స్ అట్లాంటి చిన్న చేంజెస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఇంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళకి ఏదో సీరియస్గా అయ్యింది, అట్లాంటి కాంప్లికేషన్స్ అయితే ఇప్పుడైతే ఎక్కువ లేదండి. ఇన్ ద పాస్ట్ కొందరికి ఇంజెక్షన్స్తో రియాక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉండేది. నౌ ద ఇంజెక్షన్స్ హ్యావ్ ఆల్ చేంజ్డ్. సో ఓవర్ ఇయర్స్ ఇప్పటికీ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది, నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. సో ఐవీఎఫ్ ఏదో సంథింగ్ డెడ్లీ అన్నట్టు కూడా కొందరు అనుకుంటూ ఉంటారు, చాలా డేంజరస్, చేయొద్దు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో దాట్ ఈస్ ఆల్సో మిత్ అండి. ఐవీఎఫ్తో పిల్లలు పుట్టిన వాళ్ళని మీరు అడిగితే ఇంకా బెటర్ అవగాహన అనేది మీకు వస్తూ ఉంటుంది. అందరూ ఏంటంటే నెగటివ్ స్టోరీస్ మీద ఎక్కువ శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారు కాలేదు అనేది ఇది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఐవీఎఫ్ చేశారు వాళ్ళకి అయ్యింది అనేది వినడానికి మన మైండ్ కూడా ఒప్పుకోదు. సో ఆ మిత్ని తీసేసి ట్రై టు స్పీక్ టు పీపుల్ హు ఆర్ మోర్ సక్సెస్ఫుల్. అలాంటప్పుడు మీ జర్నీ కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు వాక్ త్రూ ద జర్నీ. ఓకే. సో మీరు ఇందాక అన్నారు కదా, ఐవీఎఫ్ ఎవరికి 40+ ఏజ్ ఉన్న వాళ్ళల్లో మనం చేస్తాం. వాళ్ళల్లో అప్పుడప్పుడు ఎర్లీ లేబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎన్ని వీక్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? వెన్ యు ఆర్ ఏజ్డ్ ద యూట్రైన్ ఎన్విరాన్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళలో కొన్ని కాంప్లికేషన్స్, అంటే ఒకవేళ ఐవీఎఫ్లో ఏజ్ అనేది ఎక్కువ ఏజ్ వాళ్ళకే చేస్తామని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు పేషెంట్కి పిల్లలు కావట్లే అని ప్రెజెంట్ అయ్యేటప్పటికి వాళ్ళ ఏజ్ 35 అబవ్ ఉంటుంది. సో ఆ ఏజ్లో ఒకవేళ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఒక 35-year-oldకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదా 40-year-oldకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో వాళ్ళలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటిది? సేమ్ కాంప్లికేషన్స్ వీళ్ళలో కూడా ఉంటుంది. సో దాంట్లో ఎగ్జాంపుల్గా కొందరికి ముందే పెయిన్స్ రావడం, అంటే 7th month 8th monthలోనే పెయిన్స్ రావడం, లేకపోతే బీపీ రావడము, షుగర్ రావడం, వాళ్ళలో ఎంత ఛాన్సెస్ ఉంటాలో వీళ్ళలో కూడా సేమ్ అంతే ఛాన్సెస్ ఉంటాయి.
యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్. 7th మంత్లో బేబీ బార్న్ చూసాం, ప్రీమెచ్యూర్ బేబీ. సో 8th మంత్లో కూడా మనకు బేబీ హెల్తీగానే ఉంటుంది అంటే డెలివరీ అయితే? డిపెండ్స్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ అండి, యాక్టివిటీ ఆఫ్ ద బేబీ, వెయిట్ ఆఫ్ ద బేబీ, అలాగే లంగ్ మెచ్యూరిటీ వచ్చిందా లేదా, పుట్టినప్పుడు బేబీ ఎట్లుంది, Okay. అవన్నీ చూసి యూ క్యాన్ సే. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ 6th మంత్ బేబీని కూడా మనం ఇంక్యుబేటర్స్లో పెట్టి బేబీ హెల్దీగా దే ఆర్ గోయింగ్ హోమ్. సో సైన్స్ ఆ పరంగా డెవలప్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనకు మంత్స్తో ఇది లేకుండా అవుతుంది, సంబంధం లేకుండా అవుతుంది. ఎందుకంటే నేను ఇది విన్నాను, నాకంటే బిఫోర్ జనరేషన్ వాళ్ళు 7th మంత్కి బేబీ పుడితే ఓకే బాగానే ఉంటుంది, వెయిట్ తక్కువ, 8th మంత్ మాత్రం పుట్టకూడదు, చనిపోతారు బేబీ పుట్టగానే అంటారు. దట్ ఈస్ అగైన్ ఒకప్పుడు ఈవెన్ నౌ ఆడ్ నంబర్స్ని అందరు ఎక్కువ ఇష్టపడతారు, ఈవెన్ నంబర్ని ఇష్టపడరు. కపుల్ ఈ ఫర్టిలిటీ జర్నీలో వాళ్ళిద్దరు సపోర్ట్ ఎంతవరకు అవసరం? ఫర్టిలిటీ జర్నీని మనం ఈజీగా చెప్పాలంటే ఇట్స్ నాట్ అ రీల్, లెట్స్ డివైడెడ్. రీల్ ఉంది, మూవీ ఉంది, సిరీస్ ఉంది. సో ఫర్టిలిటీ జర్నీ అనేది ఒక సిరీస్ లాంటిది, ఒక సీరియల్ లాంటిది. సో అందులో ఇద్దరు చేతులు పట్టుకొని ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒకరినొకరు బ్లేమ్ చేయకుండా ఎంత దూరం వెళ్తుందో మేబీ జర్నీ మీకు అంత ప్లెజెంట్గా ఉంటుంది. కొందరికి మీరు చెప్పినట్టు రీల్ లాగా సింపుల్గా అయిపోతుంది, కొందరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది, మూవీ పడుతుంది కావచ్చు, కొందరికి సీరియల్ లాగా టైం పడుతుంది కావచ్చు. కానీ ఆ జర్నీలో ఇద్దరు ఎంత ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే జర్నీ అనేది మీకు అంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈ జర్నీలో హోప్ ఎంతవరకు పెట్టుకోవచ్చు? హోప్ వరకు వచ్చేటప్పటికి ఐ కెన్ సే రియలిస్టిక్ హోప్ ఒకటి పెట్టుకోవాలి. అంటే వెన్ వీ స్పీక్ టు యూ, ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం పేషెంట్స్తో మీకు సక్సెస్ రేట్ ఇంత. సో ఐవీఎఫ్లో 100% సక్సెస్ రేట్ అనేది ఎవరు ప్రామిస్ చేయరండి, అండ్ ఇట్ కెన్ నాట్ బి ప్రామిస్డ్. బికాజ్ ఐవీఎఫ్లో మనం ఎగ్స్ని బయటికి తీసాక కలిపాక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, ఆ ఎంబ్రియో గర్భసంచిలో పెట్టాక అతుక్కోవాలి. ఈ అతుక్క పెట్టడం అనేది మనం ఒక ఫెవికాల్తోనో గ్లూతోనో వెళ్ళి అతుక పెట్టలేము. దట్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే బ్లడ్ సప్లై ఆఫ్ ద మదర్ అండ్ ద బేబీ హ్యాస్ టు మిక్స్ విత్ ఈచ్ అదర్. అది అవ్వాలి. అది మనం ఆర్టిఫిషియల్గా అయితే చేయలేము. దట్స్ వై ద సక్సెస్ రేట్ అనేది 50 to 60% అనేది చెప్తూ ఉంటాము. 70% వరకు కూడా వెళ్ళొచ్చు. ముందే చెప్తాం వాళ్ళ కండిషన్ని బట్టి. అండ్ ఆ హోప్ అనేది ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, సక్సెస్ ఇంత ఉంది అనేది ఆ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తే హోప్ అనేది నిలబడుతుంది. కానీ కొందరు ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ టెల్ మీది కొంచెం బాగా రిస్కీ ఉంది, ట్రై అయితే చేద్దాము, ఇంత పర్సంటేజ్ ఉంది అనేది, లాస్ట్కి వచ్చే వరకు ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నెగటివ్ ఆర్ వాళ్ళు అనుకున్నట్టు అవ్వలేదు అనుకోండి, ఇమోషనలీ చాలా డిప్రెస్ అయిపోతారు, ఎవరితో మాట్లాడకుండా ఏడవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ హోప్ మీరు పెట్టుకోవాలి, 100% ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఆ హోప్ రియలిస్టిక్గా ఉండాలి. సో ఆ 70%లో ఉండాలి, ఆ 60%లో ఉండాలి అనే వాళ్ళ ప్రయత్నం మా ప్రయత్నం ఉంటుంది. బట్ రియలిస్టిక్గా ఉండాలి. ఓకే, ఎట్ ది ఎండ్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ ఫిజికలీ ఆర్ మెంటలీ. ఓకే, ట్రీట్మెంట్ అంటే కపుల్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే బిఫోర్ సో వాళ్ళు ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోమని గట్టిగా చెప్తారు మీరు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే బిఫోర్ యాజ్ యూ టోల్డ్ కౌన్సిలింగ్ అనేది చేస్తాము. కొందరికి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, కొందరికి మెడిసిన్స్ అవసరం పడుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఇది, మీకు మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇది, మీరు ఓన్లీ ఇది చేస్తే సరిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటాము. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రం ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళినా వీ రికమెండ్ ఎవ్రీబడి టు హ్యావ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ని కొంచెం హెల్దీ డైట్ వైపు తీసుకోవడం అన్నది చెప్తాము. సో కార్బోహైడ్రేట్స్ అనుకోండి, మిల్లెట్స్ తీసుకోవడం, బ్రౌన్ రైస్ తీసుకోవడము, లేకపోతే ఓట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మీల్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. నట్స్ కానీ వాల్నట్, ఆల్మండ్, లేకపోతే సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటాము. అలాగే వాటర్, ప్రాపర్ హైడ్రేషన్, 6 to 8 liters per day ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోమని చెప్తాము. నిద్ర కరెక్ట్ పోవాలి, 6 to 8 hours ఆఫ్ స్లీప్, అండ్ ఇఫ్ పాసిబుల్ ఫిక్స్డ్ అవర్స్ పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ బెటర్. అట్లా దెన్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి. అలాంటివి కొన్ని ఇఫ్ దే ఆల్వేస్ సెట్ ఇన్ దీస్ థింగ్స్ రైట్, న్యాచురల్గా అయినా మెడిసిన్స్ అయినా ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా వాట్ ఎవర్ యూ డూ, ఇవి వాటితో పాటు ఇవి కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే సక్సెస్ కొంచెం బెటర్ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న కపుల్కి మీరిచ్చే హార్ట్ ఫెల్ట్ మెసేజ్ ఏంటి?
మెసేజ్ యాజ్ సచ్ ఒకటేనండి, యు ఆర్ నాట్ అలోన్. చాలామంది మీలాగా ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. దానికి ప్రాబ్లం ఏంటిది అనేది కనుక్కోండి. కన్సల్టేషన్, సింపుల్ స్కాన్, సింపుల్ ట్యూబల్ టెస్ట్, ఒక సెమెన్ అనాలిసిస్, EMH రిజర్వ్ మంచిగా ఉందా లేదా, ఇవి కొంచెం చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ మళ్ళీ వెయిట్ చేయాలన్నా వద్దా అనేది డిసైడ్ చేయండి. అండ్ యాజ్ పార్ట్నర్స్, యాజ్ అ కపుల్ మీరు ఒక ట్రీట్మెంట్ వైపు వెళ్ళినా ఒకరినొకరు బ్లేమ్ చేయకుండా ముందుకెళ్తే ఇట్ విల్ బి ఆల్వేస్ బెటర్. యా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ఆల్రెడీ ఒక బేబీ ఉన్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి అని అనుకుంటారు, ఒక 6-7 ఇయర్స్ అట్లీస్ట్. ఆ టైంలో మదర్ ఏజ్ పెరిగిపోతుంది, ఫాదర్ ఏజ్ కూడా పెరిగిపోతుంది బేసికలీ. సో దీనికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది సెకండ్ బేబీకి రైట్ చాయిస్ అంటారా? కమింగ్ టు సెకండ్ బేబీ, ఇన్ కేస్ ఇప్పుడు కొంతమందికి అసలు ఇంకో బేబీ కావాలన్నా వద్దా ఆ డౌట్ ఉంటుంది, ఆర్ దే వాంట్ టు డీలే ప్రెగ్నెన్సీ ఫర్ ద ఫస్ట్ బేబీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వద్దు, ఒక 38-39లో చేసుకుంటా అన్నట్టు అనుకుంటారు. అలాంటప్పుడు యాజ్ యూ సెడ్, ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ బెటర్ చాయిస్. ఎందుకు అంటే ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఎట్ 30, దెన్ యూజ్ యువర్ ఎగ్స్ ఎట్ 40. ఓకే, దిస్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. సో డాక్టర్, ఇప్పుడున్న జనరేషన్లో సెటిల్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ఒక పార్ట్ ఇట్లా సెటిల్ అయితేనే మనం నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాం, అది జెండర్తో సంబంధం లేకుండా ఉంది. సో వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దానికి సొల్యూషన్ ఏంటి ఒకవేళ ఉంటే? సో పుట్టుకతో ఫీమేల్స్ ఒక లాట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, ఈ నంబర్తో పుట్టారు అనుకోండి. అది యాజ్ ఏజ్ గోస్ ఫార్వర్డ్ ఎగ్ కౌంట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో 30-35లో ఆ డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. 35 తర్వాత ర్యాపిడ్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ డిక్లైన్ అయ్యే రేట్, తగ్గే రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. డబుల్ అట్లా దిగుతూ వస్తుంది. అరౌండ్ 40కి ఆల్మోస్ట్ ఎగ్స్ అనేది మీగర్ అయిపోతుంది అమౌంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఏజ్ పెరిగే కొద్దీ ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది, తొందర ప్లాన్ చేసుకో అని చెప్పే రీజన్ అది. ఓకే. సో యాజ్ సెడ్ బిఫోర్ 30 ఇయర్స్కి ఆర్ కొంచెం లేట్ ప్లాన్ చేసుకున్నారు మ్యారేజ్, యూ వాంట్ యువర్ బేబీ బట్ రైట్ నో వద్దు, ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి, నా కెరియర్లో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, తర్వాత నేను చేసుకుంటా అట్లా ఏమైనా ఉంటే, ఫస్ట్ థింగ్ ఇఫ్ యూఆర్ ఓన్లీ పోస్ట్పోనింగ్ ఫర్ 1 or 2 years అనుకోండి, ఒక చెకప్ చేసుకొని ఓవేరియన్ రిజర్వ్ మంచిగా ఉందా, సెమెన్ అనాలిసిస్ బేసిక్ మంచిగా ఉందా లేదా అదొకటి చెక్ చేసుకోండి. ఇఫ్ నాట్, యూ డోంట్ నో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో తెలియదు, ఆర్ సెకండ్ బేబీ కావాలన్నా వద్దా తెలియదు, ఐ మే టేక్ అ లాంగ్ టైం, అట్లా ఏమైనా ఉంటే యాజ్ సెడ్ బిఫోర్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోండి. అదర్ దెన్ దట్ ట్రీట్మెంట్ వైజ్ కూడా అందరికి ఒక భయం ఉంటుంది, నేను ఇప్పుడు వెళ్తా 30 years అబవ్ ఉన్నా, వెళ్ళగానే నాకు IVF చేసేస్తారు అనేది ఒక భయం ఉంటుంది. సో ఎనీ ఫర్టిలిటీ సెంటర్లో డైరెక్ట్ IVF కాదండి, ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్టెప్ వైజ్ మేనర్. ఒకవేళ ప్రాబ్లం ఏం లేదు అనుకోండి, సమ్ మోడిఫికేషన్స్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ లేదు, మైనర్ ప్రాబ్లం ఏమైనా ఉంది, ఆర్ ఓవ్యులేషన్ కనిపించట్లేదు, అండం పెరగట్లేదు, అట్లా ఏమైనా ఉందనుకోండి, జస్ట్ అండం పెరగడానికి టాబ్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ మీ 49 సెంటర్లో, సో మీ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది ప్రాసెస్? సో ప్రాసెస్ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కపుల్ వచ్చారనుకోండి, దే డోంట్ హ్యావ్ కిడ్స్, ఇట్స్ బీన్ 1 year 2 years ఎట్లనా అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏమైనా పిన్ పాయింట్ చేయొచ్చా అదనేది చెక్ చేస్తాము. సో బేసల్ ఎవాల్యుయేషన్ ఫర్ ద ఫీమేల్ అండ్ మేల్. ఒకవేళ కాజ్ ఏమైనా దొరికింది, ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ అవ్వట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు, సో దానికి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెడిసిన్స్ ఇచ్చాము అయినా కాలేదు, లేకపోతే ఏజ్ బాగా ఎక్కువ ఉన్నది, సెమెన్ పారామీటర్స్లో చేంజెస్ ఉన్నాయి, నంబర్ తక్కువ ఉంది, బార్డర్ లైన్ చేంజ్ ఉంది, అలాంటప్పుడు IUI అనేది చేస్తాం. IUI అంటే సెమెన్ని కడిగి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఒక పెల్లెట్ లాగా చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో, వైఫ్ గర్భసంచిలో అదే శాంపుల్ని పెట్టడము. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కానీ, బార్డర్ లైన్ డిక్రీజ్ ఇన్ సెమెన్ పారామీటర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దిస్ విల్ హెల్ప్. IUI పదే అయింది, లేకపోతే ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ట్యూబల్ బ్లాకేజెస్ ఉంది, ఎండోమెట్రియోసిస్, అట్లా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, then we go to the option of IVF. And IVF ఇంతకు ముందు చాలా తక్కువ ఉండింది సక్సెస్ రేట్, బట్ యాజ్ ఆఫ్ నౌ సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. దట్ మే బీ బికాస్ ఆఫ్ ద ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్యుబేటర్స్ ప్రాపర్గా యూజ్ చేయడము, ఎంబ్రియో సెలెక్షన్ మంచిగా చేయగలగడము, ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి తర్వాత గర్భసంచిలో వేసే పద్ధతి అనేది ముందుకు రావడము, Day 5 వరకు ఫ్రీజింగ్ చేయడం, ఆల్ దిస్ హెస్ హెల్ప్డ్ టు ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్. ఓకే డాక్టర్, చాలామందికి IVFకి వెళ్ళాలంటే
నా కణాలే వాడతారా లేదా ఇంకెవరి అయినా డోనర్స్, ఇట్లా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి కదా. సో మీరేం చెప్తారు దాని గురించి? ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో మిక్సప్స్ ఉండాలని, ఒకరి కణాలు ఒకరు వాడాలన్నట్టు లేదు. ఎట్ 49 మేము ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. సో ఏంటిదంటే స్టార్టింగ్లోనే ఏ కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి వస్తున్నారు, హూ ఎవర్ ఈస్ గోయింగ్ ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఫాలోఅప్, వాళ్ళకి ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ఐడి ఒక కార్డ్కి ట్యాగ్ అయి ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకు సంబంధించిన గ్యామీట్స్, ఊసైడ్ కానీ స్పర్మ్స్ కానీ దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు కానీ మిక్స్ చేసినప్పుడు కానీ ఏ డిష్ యూజ్ చేసినా దానికి ఆ కార్డ్కి సంబంధించిన ట్యాగ్ అనేది అతకబెట్టడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ కార్డ్ అండ్ ఈ ట్యాగ్ అనేది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ద సిస్టమ్ విల్ రేజ్ అన్ అలార్మ్. సో ఎంబ్రియాలజిస్ట్ కెనాట్ గో ఫార్వర్డ్ విత్ ద ప్రొసీజర్. సో అది అనేది ఉంటుంది. ప్రతి ప్లేస్ వేర్ ఎవర్ వీఆర్ హ్యాండ్లింగ్ గ్యామీట్స్ ఆ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయబడడం అనేది జరుగుతుంది. సో దేర్ ఆర్ నో ఛాన్సెస్ ఆఫ్ మిక్సప్. సో మీ స్పర్మ్స్ని, మీ ఓవమ్ని, మీ గ్యామీట్స్నే మిక్స్ అనేది చేయడం జరుగుతుంది. సో వేరే వాళ్ళది మిక్స్ అయిపోవడం అట్లాంటి భయాలు ఏమి ఉండవు. ఓకే. సో 49లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంది. సో ఆ భయం మాత్రం ఏం అవసరం లేదండి, బేఫికర్గా మీరు వచ్చి చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, లాస్ట్ ఫైనల్గా సో మొత్తం కూడా మీ ప్రాక్టీస్లో ఉంటారు కదండి పేషెంట్స్, అంటే హార్ట్ టచ్ అయ్యి లేదంటే వాళ్ళకు మీరు మోరల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుని ఒక మెమరబుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేసుకోండి. ఒక్క స్టోరీ షేర్ చేయడం అంటే కష్టం, బికాస్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పేషెంట్ అనేది హార్ట్ టచ్ చేసే వెళ్తారండి. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ ఇస్ పాజిటివ్, ఆ హ్యాపీనెస్ ఉన్నప్పుడు పేషెంటే కాదు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ హ్యాపీనెస్ చూపించినప్పుడు ఇట్ ఈస్ లైక్ నా లైఫ్ కొంచెం హ్యాపీ అయింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దీంట్లో కరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఇస్ అ పేషెంట్, తను ఒక బాబు పుట్టి అరౌండ్ 9 years అట్లా అయ్యింది. తర్వాత ఇంకొకరు కావాలనుకున్నది, అవ్వలేదు. తనకి మెయిన్ రీజన్ ఏంటంటే తన ఫ్యామిలీలో ఒక్కతే, వాళ్ళ హస్బెండ్ ఒక్కరే. సో తనకు అది ఏంటంటే స్ట్రాంగ్గా నా బాబుకి ఇంకొకరు కావాలి, లేకపోతే కష్టం అన్నట్టు ఉండింది. సో షీ కేమ్, చాలాసార్లు ట్రీట్మెంట్కి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ ఏమో ఒక్కరు జాలితీ, ఇంకొకరు ఎందుకు అని హస్బెండ్ రాలేదు. సో తను నాకు ప్రతిసారి వచ్చి నేను 3 times చేసుకుంటా ట్రీట్మెంట్, ట్యాబ్లెట్సే ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు అని చెప్పింది. కరెక్ట్ 3 times ట్యాబ్లెట్ ఇచ్చాను. 3rd timeకి షీ కన్సీవ్డ్ అండ్ ట్విన్స్ అండి. అదేంటో న్యాచురల్లో ట్విన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ట్విన్స్, షీ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ట్విన్స్ అంటే అమ్మ ముగ్గురు అవుతారా అని అంటారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఏం లేదు. అండ్ ఇట్ వాజ్ లైక్ MCDA అని చెప్తాము, అంటే ఒకే ఎగ్ ఉండింది, ఒకటే బేబీ. యూజువలీ సమ్ టైమ్స్ గర్భసంచిలో ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడు డివైడ్ అవుతుంది ఒక ఎంబ్రియో, ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్తాం కదా. సో దట్ కైండ్ ఆఫ్ ట్విన్స్. షీఈస్ వెరీ హ్యాపీ నో. తనకి ఎట్లా అంటే నాకు 4-5 ఉన్నా పర్వాలేదు అనే ఫీలింగ్తో వచ్చింది. అండ్ అట్ ద మూమెంట్ షీ వాజ్ ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. చెప్పారు, నేను అసలు నమ్మలేదు, 9 years తర్వాత ఊరికి అడుగుతుంది, విసిగిస్తుంది అనుకున్నా, కానీ ప్రెగ్నెన్సీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అన్నారు. హర్ సన్ ఆల్సో కమ్స్ యాక్చువల్లీ క్లినిక్కి, వెరీ యాక్టివ్. తను చూస్తే తను అర్థం చేసుకుంటుంది కావచ్చు నా గురించి చెప్తున్నారని. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ అండి. ఓకే. సో బై దిస్ ఈవెన్ ఐ వుడ్ లైక్ టు గివ్ అ మెసేజ్, ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ కానీ IUI కానీ అవసరం లేదు. షీ గాట్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 20. ఓకే. సో బై ద టైమ్ షీ కేమ్ షీ వాజ్ హార్డ్లీ 28-29 years. సో తనకి మెడిసిన్స్తో కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. అందరూ IVF సెంటర్కి వెళ్ళాలంటే పోగానే IVF చెప్తారు అనేది వాళ్ళకి చాలా భయం ఉంటుంది. సో ఆ మెసేజ్ కూడా నేను పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి IVF కావాలని లేదు, అది పేషెంట్ టు పేషెంట్, పర్సన్ టు పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని బట్టి డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రముఖ.